ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఫర్ బుద్ధిస్ట్ హిస్టరీ అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఈ బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఇక్కడ ఫణిగిరిలో ఈ మ్యూజియం రావడం కూడా చాలా గొప్ప మాట. డిపార్ట్మెంట్ని నేను మళ్ళీ దానికి కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మ్యూజియం రావడంతో ఫణిగిరిలో వచ్చినటువంటి ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టి డిస్ప్లేలో సుమారు ఒక నెల నుంచి చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు దాని ద్వారా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఎందుకంటే మొన్న కూడా కొరియా నుంచి ఒక సీనియర్ అకాడమిక్ ప్రొఫెసర్ వచ్చారు ఈ ఆర్టిఫాక్ట్స్ని చూడడానికి. ఈ రకంగా మనకి ఫణిగిరి అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి బౌద్ధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ ఆర్టిఫాక్ట్స్ ద్వారా మనకి మన చరిత్రము ఏ రకంగా అప్పుడు ఉండింది, సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీలో మార్పులు చేర్పులు ఏంటి, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు అందరికీ తెలుసు మన దగ్గర వచ్చినటువంటి ఆర్టిఫాక్ట్స్ మొన్న పోయిన సంవత్సరము న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం అంటే మనకి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి మ్యూజియం ఇది. ఆ మ్యూజియంలో కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ నుంచి డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ సియోల్ నేషనల్ మ్యూజియంలో కూడా ఇవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మనకి అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ హిస్టరీలో బుద్ధిస్ట్ హిస్టరీలో మన ఫణిగిరి అండ్ చుట్టుపక్కల మనకి మిగతా బుద్ధిస్ట్ సైట్స్ కూడా మనకి ఈ రాష్ట్రం నుంచి ముఖ్యంగా ధూళికట్ట, తర్వాత నేలకొండపల్లి, ఇట్లా చాలా సైట్స్ చాలా ముఖ్యమైనటువంటి సైట్స్ అనమాట డెక్కన్ బుద్ధిస్ట్ హిస్టరీకి. సో ఇవన్నీ కూడా ఈ రకంగా ప్రామినెన్స్లో వస్తుంది. మరి ఆ బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఇక్కడ చిన్న మ్యూజియం ఫణిగిరి బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు డిపార్ట్మెంట్. ఈ ఎక్స్కవేషన్స్ ద్వారా ఇంకా మ్యూజియంలో కూడా ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ పెట్టి ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంది. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది డిపార్ట్మెంట్ వన్స్ అగైన్. అండ్ ఇంకా ఈ రకంగా మనకి ఎక్స్కవేషన్స్ ద్వారా ఇంకా ఎక్కువ ఆర్టిఫాక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా మనకి ఇంకా మన తెలంగాణ చరిత్ర అనేది ఏమేమి ఉండింది, ఆ కాలంలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండిందని మనకు ఒక ఎక్కువ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ పాస్ట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్. ఎందుకంటే ఇంతకుముందు మేము ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా ఒక పాత ఇంట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉండింది. ఆ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉండింది. వాళ్ళు ఇంతకుముందు రిక్వెస్ట్ మేము పెడితే వెంటనే ముందుకొచ్చి ఈ మ్యూజియంకి వాళ్ళు సపోర్ట్ జిల్లా స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ గారు సపోర్ట్ ఇవ్వడంతో ఈ మ్యూజియంని ఒక 6 నెలల్లో మేము ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అనేది వచ్చింది. అండ్ ఆ సపోర్ట్ లేకపోతే ఈరోజు కూడా ఈ ఎక్స్కవేషన్స్ మేము వచ్చినటువంటి ఆర్టిఫాక్ట్స్ని ఇక్కడే డిస్ప్లే పెట్టే అవకాశం కూడా మాకు ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు పెట్టడానికి అవకాశం ఉంది, పబ్లిక్ అందరూ కూడా వచ్చి చూసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఐ వాంట్ టు థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఫర్ దియర్ హెల్ప్. లాస్ట్లీ మేడం చెప్పినట్టు పత్రికా విలేకరులు మీదనే చాలా పెద్ద బాధ్యత. దయచేసి దీనికి పబ్లిసిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనకి బౌద్ధ హిస్టరీలో ఇట్లాంటి కాయిన్స్ దొరకడం అనేది నెవర్ బిఫోర్ హ్యాపెండ్. సో దీన్ని ఖచ్చితంగా అకాడమిషియన్స్, తర్వాత ఇతర ఇన్స్టిట్యూషన్స్ డీలింగ్ విత్ బుద్ధిస్ట్ హిస్టరీ అందరూ కూడా ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళు కూడా స్టడీ చేస్తారు, అనలైజ్ చేసి మనకి ఇంకా కొంచెం మన హిస్టరీ గురించి వాళ్ళు చెప్తారు. కాబట్టి మీ పబ్లిసిటీ ద్వారానే అందరికీ ఈ విషయాలు అనేది తెలుస్తుంది. సో వి రిక్వెస్ట్ యూ టు గివ్ దట్ పబ్లిసిటీ ఆల్సో. అండ్ వన్స్ అగైన్ ఫణిగిరి వాసులందరికీ కూడా మా కృతజ్ఞతలు. వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్కి కూడా కావాల్సినటువంటి సహాయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. కాబట్టి వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.